ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ ఉన్నారు. రక్షణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భూముల బదలాయింపుపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్టు సహా పలు అంశాలపై చర్చించారు. వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ ఉన్నారు. రక్షణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భూముల బదలాయింపుపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు, ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్టు సహా పలు అంశాలపై చర్చించారు. వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు కానీ పలు లొకేషన్ల మీద కానీ చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా, ఎందుకనంటే ఒక తెలుగువాడిగా ఈరోజు అవకాశం వచ్చిన తర్వాత నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. అందులోనే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా ఈరోజు రావడం, ముఖ్యమంత్రి గారి స్వయంగా రావడం, ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒకటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో గతంలో ఒక సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మా తరపున ఫీజిబిలిటీ స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అది ఫీజిబిలిటీ లేకపోయేసరికి అక్కడ కూడా ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది. మనకి పెద్దపల్లి ఏరియాలో కూడా అక్కడ కూడా గతంలో నుంచి కూడా నడుస్తూ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని. గతంలో ఉన్నటువంటి స్ట్రిప్ ఇప్పుడు సరైన అవకాశాలు లేక అది డెవలప్ చేయకపోయేసరికి వాళ్ళ సైడ్ నుంచే ఇంకొక సైట్ కూడా చూసే అవకాశం ఉందని చెప్పారు. అది కూడా మేము ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. ఈ 2 ఏరియాలు కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ని ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అది ఎంతవరకు కూడా మనకి సానుకూలంగా వస్తే దాని మీద ముందుకు నడిచే అవకాశం వస్తుంది. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది, అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది. సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆదిలాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్, ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర తాలూకు బార్డర్ ఉంది, దగ్గరలోనే ఛత్తీస్గఢ్ ఏరియా కూడా వస్తుంది. ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ లేనందువల్ల అక్కడ మంచి డిమాండ్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా భవిష్యత్తులో చేసే అవకాశాలని తీసుకొని వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశాం. ఏవియేషన్ అభివృద్ధి చేస్తే కేవలం గాల్లో ఎగిరే ప్యాసింజర్స్ పెరగడం లేకపోతే ఎయిర్పోర్ట్లు ఎక్కువ రావడమే కాదు, ఏవియేషన్ మనకు పెరిగితే టూరిజం పెరుగుతుంది, ఏవియేషన్ పెరిగితే జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఇంజనీర్స్కి కానీ, టెక్నీషియన్స్కి కానీ, పైలట్స్కి కానీ అనేక రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు దక్కే వస్తుంది. కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మా ప్రాంతానికి ఈరోజు ఎయిర్పోర్ట్ రావాలని. ఆ డ్రీమ్ని
ఆ యొక్క కళని ఈరోజు సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా కృషి చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఏవియేషన్ అభివృద్ధి చేశారు. సో వరంగల్ అయితే 100% పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం ఉంది. మిగతాది నేను అన్నట్టు ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. ఫీజిబిలిటీ స్టడీ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కాబట్టి దాని మీద కంటే ఈరోజు వరంగల్ మాత్రం